అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఒక మంచి బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. చాలా ఫ్రెష్గా, చాలా ఎనర్జెటిక్గా వచ్చాను ఈసారి. ఎందుకంటే మాకు ఇక్కడ హాలిడేస్ ఇచ్చేసారనమాట ఒమాన్లో. ఇచ్చి కూడా మేబీ 5 days అవుతుంది. అండ్ మా నాయనమ్మ కూడా వచ్చారు. సో నేను చెప్పలేదు, నేను వీడియోస్ కూడా చేయలేదు. నాకు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అనమాట. ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఫ్రీగా వచ్చేసింది. ఫ్రీ బర్డ్ లాగా ఇండిపెండెన్స్ వచ్చినట్టే ఉంది. సో మా నాయనమ్మ కూడా వచ్చారనమాట. సో మ్యాక్సిమం షీ కేమ్ టు విజిట్ వీసాకి వచ్చింది కాబట్టి సో తను 2 monthsలోనే వెళ్ళిపోవాలి. 2 months వరకే వ్యాలిడిటీ ఉంటుంది, దాని తర్వాత తను వెళ్ళిపోవాలి. సో 2 months అయిపోయింది. సో ఇంకా మేము రేపు 2 months అయిపోయింది. అండ్ అలాగే మాకు కూడా కొన్ని ఉన్నాయి. సో మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఇండియా. సో ఒమాన్ టు ఇండియా అన్నమాట. ఋత్విక్ కూడా ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నాడు, ఎందుకంటే మా అమ్మమ్మని మా తాతయ్యని చూసి 1 year అయింది. అండ్ అలాగే ఐఎమ్ వెరీ మచ్ స్టిల్ టు ఈట్. నేను నా ఫుడ్స్ అన్ని చాలా మిస్ అయ్యాను. పానీపూరి, ముఖ్యంగా రియల్గా పానీపూరి అనమాట. 1 year నుంచి ఇక్కడ సరిగ్గా పానీపూరి తినలేదు నేను. మన స్టైల్లో చేయట్లేదు, మన స్టైల్లో చేయట్లేదు. బట్ నేను ఇంతవరకు ఎప్పుడు టేస్ట్ కూడా చేయలేదు ఇక్కడ. తర్వాత మనం ఇప్పుడు ఉన్నాయి కానీ బట్ అంత పర్ఫెక్ట్గా లేవని చెప్పారని మేము ఇంకా ట్రై చేయలేదు. ఇండియాలో తోడ ప్యాస్ తెలుగు వచ్చినా తెలుగు రాకపోయినా తోడ ప్యాస్ కాలం అనేది మెయిన్ కామన్ పాయింట్. సో ఇండియా వెళ్తున్నామని చెప్పి చాలా ఎనర్జెటిక్గా ఉన్నాను. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. అది అనమాట. సో మాకు 14th June 2:30కి అనమాట ఫ్లైట్. బట్ మేము టుమారో అంటే ఇవాళ 12th కూడా 13th. ఇంకా టైం ఎంత అయింది అనుకుంటున్నారు తెలుసా? 12 అయింది టైం. ఇప్పుడు మేము ప్యాకింగ్ చేస్తున్నాం అనమాట ఇండియాకి. అవి ఇవి ప్యాకింగ్ చేస్తున్నారు. ఇది మేము మా రూమ్లో ఉన్నాం. మా మమ్మీ మా డాడీ వాళ్ళ రూమ్లో సర్దేశారు. మేము వెళ్ళి బట్టలు అవన్నీ ఇచ్చాం. అండ్ మా నాయనమ్మ కొన్ని తీసుకుంది, తనకి ఏం కావాలో ఇక్కడ. మా మమ్మీ తీసుకుంది, వాళ్ళకి ఏమి ఇవ్వాలో. మా డాడీ తీసుకున్నాడు, వాళ్ళకి ఏమి ఇవ్వాలో. అలా వాళ్ళ రిలేటివ్స్కి, వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వడానికి మా మమ్మీ డాడీ ఇద్దరు తీసేసుకున్నారు. సో మాకేముంది, వాళ్ళ ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ కాబట్టి మేము ఎవరికి ఏమీ తీసుకోలేదు, వాళ్ళే తీసేసుకున్నారు. ఇంకా వాళ్ళు తీసుకున్నారంటే మేము కూడా తీసుకున్నట్టే కదా. ఇలా లొడ మాట్లాడుతూ ఉన్నాయి, ఎందుకంటే ఎనర్జెటిక్గా ఉన్నాం. 1 year నుంచి ఒకటే పైన మాట్లాడే వాళ్ళు లేరు, పలికే వాళ్ళు లేరు, ఎవ్వరు లేరు. సో ఇంకా ఫ్లైట్ గురించి మాట్లాడుకుంటే కనుక June 13th అనమాట. రేపు 10కి మా మమ్మీ మా తమ్ముడు బయలుదేరుతారు ఇక్కడ నుంచి. మా డాడీ ఇక్కడ నుంచి మాకు ఇక్కడ మేము స్కూల్కి దగ్గరగా ఉన్నాం కాబట్టి మాకు ఇంకా ఏమీ దగ్గర లేదు, స్కూల్ ఉందని తప్ప. సో ఫ్లైట్ అంటే ఎయిర్పోర్ట్కి చాలా దూరం అనమాట మా ఇల్లు. అంత దూరం ఏం కాదు, మా డాడీ ఫాస్ట్గానే తీసుకెళ్తారు, బట్ టైం అవుతుంది. సో 2:30 కాబట్టి ఫ్లైట్. మేము యాక్చువల్గా మ్యాక్సిమం మేము 12కి వెళ్ళాలి, అంటే 3 hours ముందే వెళ్ళాలి కాబట్టి 12కి వెళ్ళాలి. బట్ మా నాయనమ్మ ఉండి అండ్ లగేజ్ ఉండి చాలా ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పేసి మేము 2 times షిఫ్ట్ అనమాట. చాలా లగేజ్ ఉంది. ఎందుకంటే 5 bags or 4 bags? 5 ఉన్నాయిరా. 5 suitcases ఉన్నాయి. మళ్ళీ హ్యాండ్ లగేజ్ ఉంది. చాలా హ్యాండ్ లగేజ్ మా మమ్మీ హ్యాండ్ బ్యాగ్ ఒకటే ఉన్నాయిలే, కానీ హ్యాండ్ లగేజ్ ఉంది, బ్యాగ్ ఉంది, అయినా అది కూడా పట్టుకోవద్దు. ఫుడ్ బ్యాగ్ ఉంటుంది, మళ్ళీ ఫుడ్ బ్యాగ్, ల్యాప్టాప్ బ్యాగ్, క్లాస్ ఉంది, ల్యాప్టాప్ బ్యాగ్, ఇంకా ఫుడ్ బ్యాగ్ నేను పట్టుకోగలను. అది మేము అలా పంటలు వేసుకుని ఎవరెవరు పట్టుకోవాలని సెట్ చేసుకున్నాం. సో ఇంకా మా మమ్మీకి ఇంకా మా నాయనమ్మ నడవలేదు కాబట్టి వీ హ్యావ్ బుక్డ్ ఫర్ వీల్ చైర్. సో వీల్ చైర్ చెప్పేస్తామన్నమాట. అది. సో రేపొద్దున మా మమ్మీ మా తమ్ముడు 10 కల్లా వెళ్ళిపోతారు. మా డాడీ వచ్చేసరికి 11 అవుతుంది. మేము అక్కడి నుంచి వెళ్ళేసరికి 12 అవుతుంది. మా డాడీ అందరినీ వదిలిపెట్టి మేము బోర్డ్ పాసింగ్కి వెళ్ళి ఇమిగ్రేషన్ దగ్గర కూర్చొని అది ఇది మొత్తం చేసేసి ఫైనల్గా ఇంకా మేము ఫ్లైట్ ఎక్కేస్తాం. సో ఇది చూడాలి, ఫుడ్ ఎలా ఉంటుందో, ఇంకెలా ఉంటుందో, ఫ్లైట్ ఎలా ఉంటుందో అనేది. సో ఈసారి మా తమ్ముడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడని. ఓకే, సో చూద్దాం మరి ఎలా ఉంటుందో. సో మా బ్లాగ్స్ అయితే ఖచ్చితంగా చూడండి. అండ్ ఇప్పుడు మేము నైట్లో ఉన్నాం అనమాట. లైక్ ఇప్పుడు నేను 2 parts చేస్తున్నాను మ్యాక్సిమం. ఒమాన్ టు హైదరాబాద్ ఒకటి, హైదరాబాద్ మా నెగటివ్ ప్లేస్ ఒకటి, అంతేనా? ఈ 2 parts అయితే చేస్తున్నా. సో చూద్దాం మరి నా జర్నీ ఎలా అవుతుందో. ఫస్ట్ టైం మా నాయన తీసుకొని మేమిద్దరం వెళ్తున్నాము. మొత్తం ఒకటే కలిపేస్తే అది లాంగ్ వీడియో అయిపోయింది, అందుకని పార్ట్స్ చేసింది. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చూద్దాం. సో నేను మా తమ్ముడితో చేస్తున్నానంటే ఫ్లైట్ జర్నీ నాకు చాలా ఇష్టం అనమాట. మా తమ్ముడితో చేయడం ఆల్రెడీ 2 to 3 times చేశాను, కానీ మా తమ్ముడు ఫస్ట్ టైం ఒమాన్కే వచ్చింది, ఫారెన్ కంట్రీ. నేను వెళ్ళానులేండి.
మా తమ్ముడితో చేయాలంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఇలాగే మేమిద్దరం ఇండియా వెళ్ళి అమ్మమ్మ చేత ఇవి చేయించుకోవాలి, అమ్మమ్మ చేత అవి చేయించుకోవాలి. వచ్చేటప్పుడు ఇంకా చికెన్ పిక్కిల్ ఆహా టెంప్టింగ్గా ఉంటుంది. చెప్తే చాలా ఫస్ట్గా వెళ్ళేటప్పుడు వచ్చే ఈ ఎగ్జైట్మెంట్ ఎంత బాగుంటుందో, కొత్తగా ఉంటుంది అసలు. లైక్ కొత్తగా అని కాదు, ఇక్కడ మేము బండ్లే చూడమన్నమాట, అక్కడ బండ్లు చూస్తాం. ఇట్స్ వెరీ నాకు స్కూటీ చూడాలి. అమ్మమ్మ స్కూటీ ఎక్కడ ఉందో. మన అమ్మమ్మ కూడా వస్తుంది అనమాట మాతో పాటు. సో చూద్దాం. అంటే ఇంకా మేము హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తాం అనమాట. విజయవాడ నుంచి మన నెగిటివ్ ప్లేస్కి మా అమ్మమ్మ తాతయ్య ఎయిర్పోర్ట్కి వస్తారు, విజయవాడ ఎయిర్పోర్ట్కి. అక్కడి నుంచి ఇంకా ఒక 1 hour జర్నీ అనమాట మన నెగిటివ్ ప్లేస్ వెళ్ళడానికి. అది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. మా నాయనమ్మ వాళ్ళ ఊరు వెళ్ళడానికి అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచే కొంచెం దూరం అనమాట మా నాయనమ్మ వాళ్ళది. అలాగా సో ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. అండ్ మాకు కావాల్సిన థింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకున్నాం. ఇంకా హ్యాపీగా పడుకొని రేపొద్దున ఎనర్జెటిక్గా ఉండి ఇక్కడ వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి ఇండియాకి వెళ్తున్నాం. సో ప్యాకింగ్ కూడా అయిపోయింది అంతా ఆల్మోస్ట్. సో రేపు అయితే కలుద్దాం. రేపు ఇంకా నేను రేపొద్దున గెట్ రెడీ వ్లాగ్ చేస్తాను. గెట్ రెడీ వ్లాగ్ తర్వాత నేను సపరేట్గా పెడతాను, ఇందులో అయితే పెట్టను. గెట్ రెడీ వ్లాగ్ తర్వాత ఐ విల్ బీ డూయింగ్ లైక్ దాని తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేద్దాం. లైక్ ఈ ఫోన్ మా మమ్మీకి కావాలి కాబట్టి లైక్ మేము ఒకటే ఫోన్ తీసుకెళ్తున్నా, ఎక్కువ ఫోన్స్ తీసుకెళ్ళదలుచుకోవట్లేదు. సో ఈ ఒక్క ఫోన్ తీసుకెళ్ళి లైక్ ఐ విల్ బీ డూయింగ్ ఆఫ్టర్ ఐఎమ్ రెడీ. అండ్ ఆఫ్టర్ ఐఎమ్ రెడీ ఐ విల్ బీ కంటిన్యూ ద వ్లాగ్ ఇన్ ద ఎయిర్పోర్ట్లో కంటిన్యూ చేస్తాను. ఈ జర్నీ ఇంకేదంతా అయ్యే పని అయితే కాదు నాతో. సో అందుకని చెప్పేసి జర్నీ ఏం తీయను. లైక్ సో నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత నేను ఎయిర్పోర్ట్ నుంచి మీకు అన్నీ లైక్ నేను ఎంత అందించగలను అంత అందిస్తాను. సో తప్పక నా వ్లాగ్స్ అన్నీ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. రేపు సాయంత్రం మేబీ ఆఫ్టర్ ఐఎమ్ రెడీయింగ్ అవి. సో నేను సాయంత్రం రెడీ అయిన తర్వాత వ్లాగ్ తీస్తాను. అప్పటి వరకు జై హింద్. బాయ్ ఎవ్రీవన్. సో నేనైతే రెడీ అయిపోయాను ఎయిర్పోర్ట్కి. సో నేను మా తమ్ముడైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాం వెళ్ళడానికి. ఎందుకంటే 1 year అయింది అందరినీ చూడక. సో అందుకని అనమాట. సో నేనైతే రెడీ అయిపోయాను. ఆల్రెడీ నేను గెట్ రెడీ విత్ మీ కూడా చేశాను, కింద పోస్ట్ చేస్తాను చూడండి. అవుట్ఫిట్ అనమాట. నేను గెట్ రెడీ వ్లాగ్లో చూపించాను, బట్ మళ్ళీ చూపిస్తున్నా. సో ఎలా ఉన్నాను కింద కామెంట్ చేయండి. బాగుందా? సో దీని డీటెయిల్స్ కూడా నేను ఇచ్చాను, ప్యాంట్ డీటెయిల్స్. సో అది కూడా చెక్ చేయండి. బాక్స్ అయితే మిస్ అవ్వద్దు, చాలా బాగుంటాయి ఇక్కడి నుంచి ఇండియా వెళ్ళడంతో. సో మధ్యలో ఫన్ కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే మేమందరం కలిసి బయటకు అయితే వెళ్తున్నాం అనమాట. సో ఎందుకంటే ఫుడ్ కోసం. యాక్చువల్గా మా మమ్మీ అన్ని నీట్గా సర్దేసింది. మళ్ళీ ఇప్పుడు మా మమ్మీ వంట వండిందంటే అది క్లీన్ చేయాలి. సో మా డాడీకి ఒక్కటి పని అయిపోతుంది కదా. సో అందుకని చెప్పేసి ఏ పని అయితే చేయట్లేదు. సో జస్ట్ బయటకు వెళ్ళి ఫుడ్ తినేసి వచ్చి అండ్ ఫుడ్ కొంచెం పార్సల్ చేసుకొని వచ్చేస్తాం. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో మాకు midnight 2:30కి కాబట్టి ఫ్లైట్. సో మా మధ్యలో ఆకలిస్తూ ఉంటుంది మా తమ్ముడి గారికి. సో ఇప్పుడు టైం 8 అవుతుంది కదా, 8కి తింటే 2 o'clock వరకు అసలు స్టేలోనే ఉండదు. సో అందుకని చెప్పి కొంచెం ఫుడ్ పార్సల్ చేసుకొని వస్తాం. నేను చాలామంది మా నాయనమ్మ చూపిమన్నారు, సో అందుకని చెప్పి మా నాయనమ్మ కూడా చూపిస్తాను. సో ది బ్యూటిఫుల్లీ హాయ్ చెప్పించాను. యూస్ మై మోమ్. ఇక మీరు నమ్మరు, నేను వ్లాగ్ చేయడానికి మర్చిపోయాను. మా మమ్మీ వ్లాగ్ చేయొచ్చు కదా, వెళ్తున్నాను కదా అని. క్రెడిట్ గోస్ టు మై మామ్. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై అభిషిక్తాస్ ఛానల్. మాన్సారాజు తన పేరే. నేను మా మమ్మీతో మా తమ్ముడితో ఉంటుంది. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై బ్రదర్. హలో. హాయ్, సబ్స్క్రైబ్ ద అభిషిక్తాస్ ఛానల్. డాడీని చూపించు. మా డాడీ ఫేస్ నేను రివీల్ చేయాలనుకోవట్లేదు. టైం వచ్చినప్పుడు నేనే రివీల్ చేస్తాను. సో ఇంకేం లేదు గైస్, ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత కలుద్దాం. ఇంకా ఫుడ్ వీడియోస్ అవన్నీ ఏం చేయట్లేదు ఇంకా. సో ఇంకా మేము ఫుడ్ తినేసి ఫుడ్ పార్సల్ చేసుకుని వచ్చేసేయాలి. అండ్ ఆల్రెడీ చెప్పాను నేను. సో 2 times తిరగాలని మా డాడీ. సో మా తమ్ముడిని మా మమ్మీని ఒకసారి అండ్ నన్ను మా నాయనమ్మని ఒకసారి ఎక్కించుకోవాలి కాబట్టి నిన్నే మా నాయనమ్మ వచ్చేసిందని చెప్పాను కూడా. సో నిన్నే అయిపోయింది మొత్తం. సో నా లగేజ్ చూపిస్తాను ఎలా వచ్చిందో. నా లగేజ్
హ్యాండ్ లగేజ్ కూడా ఉంది. 2 సూట్ కేసెస్ అనమాట. అదంతా మా లగేజ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా నేను ఇవేమి తీయట్లేదు, జస్ట్ ఇంకా మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత కలుసుకుందాం. 2 times దిగాలని చెప్పా కాబట్టి కొంచెం కష్టం అవుతుంది, సో నేను తీయలేను అనమాట. సో ఇంక వెళ్ళేదాన్ని కూడా మీరు ఏం చూస్తారులే కానీ. సో ఇంకా నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళక కలుద్దాం. లెట్స్ మీట్ ఇన్ ఎయిర్పోర్ట్. ఫుడ్ తినేసి అదంతా అయిపోయేసరికి చాలా టైమే పడుతుంది, అప్పుడు హడావుడిలో ఉంటే తీయలేను అనమాట. సో అందుకని సారీ ఫర్ దట్. అండ్ లెట్ వీ స్టార్ట్ అవర్ వ్లాగ్ ఇన్ ఎయిర్పోర్ట్. హాయ్ గాయ్స్, సో ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో నేనైతే బ్యాగ్ కూడా తగిలించేసుకున్నా. ఇక్కడ లగేజ్ పెడుతున్నారు అనమాట అన్నిటి దగ్గర. బ్యాగ్ తగిలించుకున్నా. ఇది ఫుడ్ అండ్ కంప్యూటర్ బ్యాగ్ అనమాట. బ్యాగ్ తగిలించేసుకున్నాను అనమాట. ఫుడ్ అండ్ కంప్యూటర్ బ్యాగ్ అండ్ స్టిక్ మా నాయనమ్మ కోసం. ఎక్సైటెడ్ ఉన్నా రుద్విక్తో వ్లాగ్ చేద్దామని. అలా పట్టుకున్నా. ఇంకా బాయ్ కార్. మా కార్కి బాయ్ చెప్పేస్తున్నాను అనుకుంటా. ఇదంతా పెట్టేశారనమాట. మా తమ్ముడు ఇంకా వెనక చూసారు, మా మమ్మీ మా నాయనమ్మ వస్తున్నారు. అండ్ ముందు మా డాడీ నడుపుతున్నారు అనమాట. ఐఎమ్ నాట్ షోయింగ్ ఫేస్, సో చెప్పాను కదా మా డాడీ ఫేస్ రివీల్ చేయండి అని చెప్పి, అందుకనే రివీల్ చేశాను. అండ్ ఈసారి రుద్విక్తో బ్లాగ్ చేయడానికి చాలా ఇదిగా ఉంది. నాకు నడిపే ఛాన్స్ రాలేదు, ఎందుకంటే మా డాడీ ఉన్నారు కాబట్టి. మా డాడీ వెళ్ళిపోయిన తర్వాత నేను మా మమ్మీని ఎట్టాలి అది. సో చాలా రోజులు అయింది మస్కట్ ఎయిర్పోర్ట్ చూసి. బ్యూటిఫుల్ ఉంటుంది ఎయిర్పోర్ట్. అంటే నేను గుర్తులేదు నాకు సరిగ్గా, అంటే నేను అటు ఇటు తిరగలేదు అనమాట. ఎంత వీలైతే అంత చూపించగలను. ఏదో ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాను. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఐల్ షో ద ఎయిర్పోర్ట్ డిజైన్ అయితే సూపర్ నచ్చుతుంది నాకైతే. ఫుల్ బొల్లే ఉంటుంది ఆర్కిటెక్చర్. ఈ మధ్య హ్యూమన్ మేడ్ రిసోర్స్ చాలా ఎక్కువ అయిపోయింది. ఫుల్ సూపర్ ఉంటున్నాయి. కిందంతా గ్రౌండ్ పార్కింగ్ అనమాట. సౌండీ ఉండే, ఎందుకంటే ఎయిర్పోర్ట్స్ వెళ్తున్నాయి కాబట్టి అంత సౌండ్గా ఉంది. సో నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా. ఎన్నిసార్లు చెప్తున్నాను అంటే అన్నిసార్లు చెప్తున్నా. ఎక్సైటెడ్ ఉన్నా. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్తున్నానంటే ఇండియా వెళ్తున్నా కాబట్టి నాకు ఎందుకో తెలియని ఆనందం. ఇది ఎవ్రీ ఫారెన్ కంట్రీలో ఉండే ఇండియన్కి తెలుస్తుంది బాగా రియల్గా. ఇంకా అమెరికా వాళ్ళకైతే దండమే పెట్టాలనిపిస్తుంది. 1 year అసలు కుదరదు. 20-30 years తర్వాత వస్తారు, ఎందుకంటే ఏరోప్లేన్ కాస్ట్ అంటుంది కాబట్టి. ఏం చేద్దాం, కొన్ని మంది అయితే ఉండవు. కూర్చో. సో ఇంకా నేనైతే లగేజ్ తీసుకొని ఇంకా మా మమ్మీ మా నాయనమ్మ చిన్నగా స్లోగా నడుస్తున్నారు, టైం ఉందిలే అని. ఇంకా నేను హ్యాండ్ లగేజ్ అందుకోవాల్సి వచ్చింది. ఒకటి మా డాడీ, ఒకటి నేను కలిసి ఇంకా నడుపుతూ ఉన్నామన్నమాట. సో చూడండి, నడిపి నాకైతే అలుపు వచ్చేసింది. అండ్ నెక్స్ట్ మా తమ్ముడు తీసాడనమాట ఇక్కడ ఫాస్ట్ మోషన్లో. నేను ఈ వీడియో చేసి ఎంత నవ్వుకున్నానంటే, అబ్బా నేను ఎంత ఫాస్ట్గా పరిగెత్తుతున్నాను అని. దాని తర్వాత మస్కట్ ఎయిర్పోర్ట్ అయితే ఫుల్ అంటే మస్తు అయితే మస్తు నచ్చింది నాకైతే. సూపర్ ఉంటుంది ఆర్కిటెక్చర్. కానీ చెప్పాను కదా నాకు ఆర్కిటెక్చర్ అంటే చాలా ఇష్టము. సో ఆర్కిటెక్చర్ కొత్త క్రియేట్ చేయడం అంటే కూడా సూపర్ ఇష్టము. సో ఆర్కిటెక్చర్ చూసే సగం పడిపోయా. నెక్స్ట్ ఇంకా రుద్విక్తో ఒకసేపు ఆడుకొని, కాసేపు రుద్విక్ని కొన్ని క్వశ్చన్స్ అడిగి. ఏంది అంతసేపు ఆలోచించాయి? వై యూ థింక్ సో మచ్? So I want to go or not? So you are very much excited to go to India. Yeah. So you just have a window seat, right? Yeah. Yeah, neat. Okay. Hey. Nice. సో ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా లగేజ్ తీసుకొని ఇంకా నాన్న కొంచెం ఫాస్ట్ లగేజ్ బోర్డింగ్ పాస్ దగ్గరికి అయితే నేను వీడియో ఇక్కడ నుంచి మా మమ్మీ వాళ్ళు వెనక్కుండే అనమాట. నేనైతే ట్రాలీ వెళ్ళిపోవాలి ఫాస్ట్గా అని నేనేదో అంటూ వెళ్తున్నా. కానీ మా వాళ్ళు మాత్రం యాకే ఇంత నేను ముందుకు వచ్చేసానని నేనైతే వెతుక్కున్నాను. ఒక 10 minutes అయితే వెతుక్కునడమే సరిపోయింది నాకైతే. నెక్స్ట్ ఇంకా బోట్ చూసేసి ట్రాలీ నట్టు ఇటు నెట్టలాగే పోయాను. అది ఒక సీక్వెన్స్లో బోట్ చూస్తూ నడిపేశాను అనమాట. అది స్ట్రైట్గా కాకుండా కొంచెం యూ టర్న్ పోయింది. సో అది ఇది ఇలా ఫాస్ట్గా నడిపేశాను. అండ్ చాలామంది అడిగారు ఎందుకు వీడియో లేట్ అయిందని. సో వీడియో అయితే లేట్ అయింది గైస్. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ సెయింగ్ దిస్. నేను వచ్చి 1 week అవుతుంది, బట్ ఇండియా వచ్చి ఇప్పటివరకు పోస్ట్ చేయాలంటే ఐఎమ్ రియల్లీ సారీ. ఎందుకంటే నాకు ఫుల్ బిజీ వర్క్స్ ఉన్నాయన్నమాట. అస్సలు టైమే కుదరలేదు ఎడిట్ చేయడానికి.
చాలా మటుకు టైం తీసుకొని మరి ఎడిట్ చేస్తున్నా. ఓ మై గాడ్, అసలు ఎంత వర్క్ ఉందంటే వాళ్ళని వీళ్ళని అందరినీ కలిసి వచ్చేసాం. మీరు వచ్చారా మస్కట్ నుంచి అని చెప్పి చాలామంది మమ్మల్ని చూడడానికి వచ్చారు. సో అందుకని చెప్పేసి ఇదంతా ఫుల్ హంగామా అయిపోయింది 1 వీక్. సో నాకు ఇప్పుడు రెస్ట్ దొరికిందనమాట, అందుకని ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ చేస్తున్నాం. సో ఇంకా ఫస్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయామన్నమాట. సో నా అవుట్ఫిట్ అయితే వాళ్ళకి చాలా నచ్చింది. ఆ రోజు ఫుల్ పిక్చర్స్ ఫొటోస్ దిగాను. సో అండ్ ఈ వీడియో కొంచెం లెంతీగా ఉండే, ఏమైందో తెలీదు, చాలా మట్టుకే మీకు కవర్ చేశాను. కొంచెం లెంతీ ఉంటుంది అండ్ అలాగే చాలా ఫన్నీగా కూడా ఉంటుంది. ఎక్కడ బోర్ కొట్టుకుంటా కానీ ఏం లేకుండా బాగుంటుంది. అవుట్ఫిట్ వైజ్ అయితే ఐ జస్ట్ లవ్ విత్ దిస్. సో ఇంకా లైన్ చూస్తే గైస్ దిమ్మ తిరిగిపోయింది. ఎంత లైన్ ఉందంటే ఇంతమంది హైదరాబాద్ వాళ్ళు ఉన్నారా అని ఫస్ట్ టైం. వాళ్ళే బుక్ చేసుకున్నారా అని లైన్ అయిపోయేసరికి మేము అక్కడికి వెళ్ళేసరికి గంట, కరెక్ట్గా చెప్తున్నానంటే గంట పట్టింది. అండ్ ఫైనల్గా అయిపోయింది అనమాట అని అనుకునే లోపే ఫ్లైట్ ఎప్పుడు ఎక్కుతాం, అదంతా లైన్ ఇంకా ఎక్కువ అయింది అనమాట. ఇక్కడ సీట్ వరిగితే కూర్చొని ఇంకా అనుభవిస్తున్నాను. నా ట్రాలీ నడుపుతా నేను వెళ్తా. దట్స్ వాట్ ఇండియా. ఇండియా. Are you excited to go to India? Again I'm asking. Yeah. So you to eat all your favorite food there? Main pani puri. మా తమ్ముడు ఏమో తింగర ఆన్సర్లు వేస్తున్నాడు నేను వేసే క్వశ్చన్స్కి. సో ఇంకా అలా లైన్లో నిల్చున్నాం అనమాట. నిజంగా గైస్ 1 అవర్ ఉంది, అసలు ఎలా నిల్చుంటారు అనిపించింది. బాయ్ తర్వాత కలుద్దాం. సో ఇంకా ఫైనల్గా చెక్ ఇన్ అయిపోయి మాదైతే ఆవిడ గంట చూసింది కదా, లిటరల్గా గంట. బ్యాక్ సైడ్ అంతా వెయిట్ చేస్తున్నారు, లగేజ్ పెట్టడానికి 1 గంట అయిపోయింది. మేము ఎప్పుడు ఇస్తారో నాయన అనేది ఒక ఫేస్ పెట్టింది. నెక్స్ట్ ఇంక ట్రాలీస్ అన్నీ ఇంకా పెట్టేస్తున్నాం అనమాట. ట్రాలీస్ అంటారా, సూట్ కేసెస్ అన్నీ పెట్టేస్తున్నాం అనమాట. ఎంత వెయిట్ ఉన్నాయంటే, కానీ అది తూకం వేసి చూస్తే వెయిట్ మెషిన్ మీద పెడితే ఎక్కువ వెయిట్ ఏం లేదు, కానీ బరువు అయితే చాలా ఉంది. ఇంకా నెక్స్ట్ సూట్ కేసెస్ అన్నీ ఫాస్ట్గా పెట్టేశారు. సో ఇంకంతా మాట్లాడి కానీ బోర్డింగ్ పాసెస్ వచ్చేసినాయి అనమాట 4కి. మస్కట్ టు హైదరాబాద్ అండ్ హైదరాబాద్ టు విజయవాడ. సో మా బోర్డింగ్ పాసెస్ వచ్చినాయి. ఇలా అందరు చూపిస్తారని చెప్పి నేను కూడా ఏదో స్టైలిస్ట్గా అలా పట్టుకొని ఇలా అనడం చూశాను. అండ్ మా డాడీ అయితే అందరికీ చెప్తున్నారు అనమాట, విజయవాడ అభిషిక్త అయింది నీది, మానస అయింది నీది, రుద్విక్ ఇది నీది అని అందరికీ చెప్తున్నారు అనమాట. అది 3A 3B 3C అని సీట్స్ నెంబర్స్ వచ్చినాయి. రుద్విక్ లేదు 3A అంటే నా క్లాస్, రుద్విక్ క్లాస్ యాక్చువల్లీ 3A అనమాట. నెక్స్ట్ ఇంకా దాని అయిపోయిన తర్వాత మా వాళ్ళేమో ఇంకా నేను మా మదర్ అయితే వచ్చేసాం. వీల్ చైర్కి వాళ్ళు గంట నుంచి లిటరల్గా గంట తర్వాత వీల్ చైర్ రాగానే ఆయన లక్కీగా నడిపి ఆయన తెలుగు ఆయన అనమాట. సో ఇంకా అలా మాట్లాడుకుంటూ మా నాయనమ్మని ఎక్కించి కొన్ని టీయర్స్ కూడా అయిపోయినాయి మా నాయనమ్మకి మా డాడీకి. సో ఇంకా టీయర్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇక సేపు బాగున్నావయ్యా అది ఇది అని చెప్పేసి ఫాస్ట్గా వచ్చాను. ఆ మాత్రం ప్రేమ ఉంటుందిలేండి, కొడుకు కదా. సో ఇంకా అలా ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. నిజంగా వీల్ చైర్ బుక్ చేసుకోవడం ఇట్స్ అ గుడ్ థింగ్ అనిపించింది. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం వీల్ చైర్ మీద ట్రావెల్ చేయడం ఫస్ట్ టైం అనమాట. మేము ముగ్గురు వీల్ చైర్ ఉన్న వాళ్ళని ముందే తీసుకెళ్ళి అన్నీ కంప్లీట్ చేయించుకొని కూర్చోబెడుతున్నారు అనమాట. అదైతే మాకు ప్లస్ పాయింట్ అయింది. లేకపోతే లైన్లో నిల్చోవాలంటే అది అయ్యే పని కాదమ్మా. సో ఇంకా ఎంత ఫాస్ట్గా తీసుకెళ్తున్నారని చాలా ఫాస్ట్గా తీసుకెళ్తున్నారు. అండ్ ఇక్కడ చెకింగ్ జరుగుతుంది. సో ఆ చెకింగ్ కూడా అయిపోవాలి. అండ్ మా మమ్మీ ఆ అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మా మమ్మీ అయితే నాకు నచ్చలేదని చెప్తుంది. నచ్చలేకుండా అసలు అవుట్ఫిట్ ఎలా చేసుకున్నావు అమ్మ అంటే ఇంకా అవే ఉన్నాయి అవి కబోర్డ్లో, అందుకని అవే సెలెక్ట్ చేసుకున్నాను. తింగర్ ఆన్సర్లు చెప్తాను మా మమ్మీ మా రుద్విక్. సో ఇంకా మంచిగా బోర్డింగ్ పాసెస్ పెట్టుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ మా డాడీ సెండ్ ఆఫ్ ఇస్తారనమాట, ఇక్కడ వరకే రానిస్తారు. ఇంకా దాని తర్వాత దాని మించి లోపలికి రానివ్వరు. సో మా డాడీకి చెప్పి అదిగోండి వీల్ చైర్ కూడా మా నాయనమ్మని తీసుకొచ్చారు. మా నాయనమ్మ కొంచెం రిలాక్స్గా ఉంది. ఇంకా మా నాయనమ్మ తీసుకొని ఆయన ఫాస్ట్ జెట్ స్పీడ్లోకి వెళ్ళిపోతున్నారు. ఇంకైతే లోపలికి వచ్చామన్నమాట. లోపలికి వచ్చాక ఇంకా షాప్స్ రకరకాల షాప్స్ ఉన్నాయి. నేనైతే మధ్యలో నేను కూడా కనిపించాలి, నేను అవుట్ఫిట్ వేసుకున్నా కానీ నేను కూడా చెప్పేస్తున్నా. సో ఇంకా మాల్ అంతా తిరిగి మా గేట్ నెంబర్కి వెళ్ళేసరికి తీరా ఇంత అయిపోయింది. అమ్మో మాకు ఇచ్చిన గేట్ నెంబర్కి అయితే నడిచి
చూడండి ఎంత ఫాస్ట్ మోషన్లో పెట్టానమాట. అసలు ఇంకా నడిచి 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 కాళ్ళు నొప్పెట్టిని. నేను మా మమ్మీ అనుకున్నాను, నాయనమ్మ అయితే ఇంకా నాకు తెలిసి ఇంకా ఫ్లైట్ టైం అయిపోయిద్దామా నాయనమ్మ నడిచేసరికనన్నా. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 1:30 అయింది. 2:45కే ఫ్లైట్ అనమాట. 2:20 దగ్గర నుంచే పిలుస్తున్నాను. ఇంకా నేను కూర్చున్నామన్నమాట. B10 అనమాట మాది. B10లో సీట్స్ అన్నీ ఖాళీ లేవు. మేము దాని ఎదురుగా వచ్చి కూర్చున్నాం అనమాట. అండ్ నాకు ఫ్రైడ్ రైస్ కొనుక్కున్నా కదా లుల్లులో, ఫ్రైడ్ రైస్తో కానీ అప్పుడే పిలిచేసినాను. సో ఇంకా అలా వ్యూ చూస్తూ అలా ఫ్రైడ్ రైస్ తింటూ ఉండిపోయి సరికే మా గేట్ నెంబర్ పిలిచేశారనమాట. సో ఇంకా అలా వాష్రూమ్స్కి వాటికి వీటికి వెళ్ళిపోయి అండ్ ఇంకా మేము లైన్లో నిల్చోవడం అయితే స్టార్ట్ చేసాం. దాని తర్వాత వీల్ చైర్ పికప్ వాళ్ళు వచ్చేసారనమాట. అసలు లైన్లో నిల్చొని దాని తర్వాత వీల్ చైర్ పీపుల్స్ వచ్చారు. వీల్ చైర్ పీపుల్ వచ్చి మా నాయనమ్మని తీసుకెళ్ళిపోయారనమాట ఫ్రంట్లో. సో అందుకని మేము ఫాస్ట్గా వెళ్ళిపోయాము. సో మా మమ్మీని తీసుకోమని చెప్పారు. అండ్ ఈ హడావుడిలో కూడా నేను వీడియో తీశాను, అందుకని అలా తీశాను. ఎందుకంటే మీకు ప్రతి ఒక్కటి నాకైతే యూట్యూబ్ స్టార్ట్ చేయడం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చూపించాలి. ఏంటో అరిచాను అనుకున్నారా? మా మామయ్య వచ్చాడు అనమాట, వెనక్కి ఉండి భయపడుతున్నాడు. సో అందుకనే అలా అరిచాను. మా మామయ్య కూడా బెంగళూరు నుంచి వచ్చారనమాట. మా మామయ్య బెంగళూరులో ఉంటారు. సో నాకైతే యూట్యూబ్ స్టార్ట్ చేయడం నుంచి నిజంగా అన్నీ చూపించాలని అనుకున్నాను. వీల్ చైర్ వాళ్ళకి ఇంకా యూస్ఫుల్ అవుతుందని చెప్పి వీడియో తీశాను. సో వీల్ చైర్ బుక్ చేసుకున్న వాళ్ళని అందరినీ కన్నా ముందే తీసుకెళ్తారు లైన్లో నుంచి ముందుకే. అది మాకు ఒక ప్లస్ పాయింట్ అనే చెప్తాను. ఎందుకంటే ఫాస్ట్గా వెళ్ళిపోయి మాది ఫస్ట్ అనమాట. అలా పాస్పోర్ట్స్ పెట్టారు, అక్కడ వీడియో తీయకూడదు అన్నారు. బట్ నేను మర్చిపోయాను, వీడియో తీస్తూ ఉండడం సైలెంట్లో తీసేశాను అనమాట. సో ఇంకా అలా తీసేసి మమ్మల్ని ఫస్ట్లో లిఫ్ట్లో ఎక్కిచ్చేశారు. సో ఇంకా మేము లిఫ్ట్లో వెళ్ళిపోయాం. ఎందుకంటే కెమెరామెన్స్ ఎవరు లేక నాకైతే హారబుల్ అనిపించింది. ఎందుకంటే వీడియో తీసిన ప్రతి సెకండ్ అదంటే నేను ఒక చేతిలో బ్యాగ్ కానీ ఇంకా అది నెట్టడం కానీ మా నాయనమ్మ వీల్ చైర్ పట్టుకోవడం కానీ చేస్తున్నాను. ఇలాంతా చేస్తుంది లోపే నిజంగా వీడియో తీయాలని అంటే అసలు నాకైతే చాలా హారబుల్ థింగ్ అనిపించింది. కెమెరామెన్స్ బెస్ట్ కెమెరామెన్స్ ఎవ్వరూ లేరు అప్పటికి. సో అందుకని చెప్పేసి నేను ఒక్కదాన్ని ఇంకా కెమెరా హ్యాండిల్ చేసి అవన్నీ తీసానంటే ఫస్ట్ టైం అనమాట. కెమెరా హ్యాండిల్ చేసి బ్యాగ్ హ్యాండిల్ చేసి అవన్నీ హ్యాండిల్ చేసేసరికి నెక్స్ట్ ఇంకా లిఫ్ట్లో ఇంకా ఫస్ట్ మేము మా నాయనమ్మ దిగేసామన్నమాట. ఇంకా లిఫ్ట్ డోర్ క్లోజ్ అయిపోయింది కాబట్టి మేమందరం దిగేసాం. సో నిజంగా మా మామయ్య వచ్చేసరికి నేనైతే జస్ట్ షాక్, ఎవరమ్మా అని అనుకున్నాను. ఏందో ఫుల్ భయం వేసింది, ఏమైంది అని. ఏదో వెనక నుంచి వచ్చి భూ అన్నాను. అసలు గుండె తడిచిపోయింది. నేను కాన్సన్ట్రేషన్గా వీడియో చేస్తున్నాను అనమాట. ఎవరైనా వెనక నుంచి వస్తే ఇంతే ఉంటుంది. సో టీవీ సౌండ్ అనమాట, జస్ట్ అవాయిడ్ ఇట్. అండ్ నెక్స్ట్ ఇంకా మేము వచ్చేసి కిందకి దిగేసాం అనమాట. ఇది సీటింగ్ ఏర్పాట్లు, ఇక్కడ కూర్చొని వెయిట్ చేయొచ్చు. అదేమో లాస్ట్ అంట, వీల్ చైర్ వాళ్ళకి లాస్ట్ తీసుకెళ్తారు. ఎందుకంటే అందరికి వచ్చిన తర్వాత వీళ్ళని ప్రశాంతంగా తీసుకెళ్ళచ్చు అని చెప్పి లాస్ట్లో కూర్చోబెట్టారు. ఇంకా నేను మా తమ్ముడు వచ్చేసి ఒక సీట్ అయితే తీసేసుకున్నాం అనమాట. సో మంచిగా ఒక రిలాక్స్ పొజిషన్లో కూర్చున్నాము. ఎందుకంటే అప్పటికే టైం ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి 2:30. అందరూ లైక్ జస్ట్ గోయింగ్ టు బి స్లీప్ అనమాట. ఫుల్ నిద్ర వచ్చేస్తుంది అందరికీ. ఎవరైనా ప్యాసింజర్స్ కానీ అందరూ జస్ట్ వాళ్ళు నిద్రపోతూనే ఉన్నట్టున్నారు. అండ్ ఇంకా వీల్ చైర్ వాళ్ళని ఒక పైపు అంటే వీల్ చైర్ ఏంటంటే సపరేట్ అనమాట, సపరేట్గా ఉంటుంది వాళ్ళకి. అదే డిఫరెంట్గా వీల్ చైర్ వాళ్ళకి సపరేట్ ఉంటుంది. కానీ అది మాత్రం చాలా బెనిఫిట్ అనమాట, ఎందుకంటే వీల్ చైర్ వాళ్ళని ముందే తీసుకెళ్లారు. సో మా నాయనమ్మ అయితే జస్ట్ షీ ఫీల్ కంఫర్టబుల్ జోన్ అనమాట. ఎందుకంటే తనకి చాలా ప్రశాంతంగా ఉంది. అంతవరకు తను నడవాలంటే షీ కాంట్ ఏబుల్ టు, అంటే వీక్నెస్ అయిపోయి ఏజ్ పెరిగిపోయి ఇంకా స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది. బట్ సమ్వాట్ షీ విల్ బి వాక్. సో కొంచెం దూరం మాత్రమే నడిచింది. మాల్స్కి అయితే బాబు మా ఇంట్రెస్ట్తోనే. అండ్ అక్కడే ఛార్జింగ్ కేబుల్ ఉండే అనమాట. సో నేనైతే ఫుల్ ఛార్జింగ్ పెట్టేసుకున్నా వీడియో రావాలని చెప్పి. సో ఇంక నెక్స్ట్ మా మమ్మీతో ఫోటో దిగాను. అండ్ నెక్స్ట్ నాకు కొన్ని ఫొటోస్ ఇక్కడ మెన్షన్ చేశా. బాగుందా? పాస్పోర్ట్స్ పట్టుకున్నా చూడండి. నెక్స్ట్ ఇంకా వీల్ చైర్ వాళ్ళని రాగానే నేను వీడియో ఆన్ చేసేసా.
అలా కూర్చొని ఉన్నాం అనమాట. అందరూ వెళ్ళిపోయారు, ఇంకా వీల్ చైర్ వాళ్ళు మాత్రమే మిగిలి ఉన్నారు. ఇంకా వీల్ చైర్ కొంతమంది ఉన్నారు. సో ఇంకా మేము అయితే ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోయాము. పాస్పోర్ట్స్ అన్నీ చెకింగ్ చేశారు. మళ్ళీ పాస్పోర్ట్ చెకింగ్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఫ్లైట్లోకి అనమాట. నాకు ఇది ఎందుకు ఫ్లైట్లోకి వెళ్ళిన ప్రతిసారి వంతెన ఉంటుంది కదా, ఫుల్ హ్యాపీగా అనిపించింది. కానీ ఒక భయం కూడా అనిపించింది, ఎందుకంటే ఫ్లైట్ యాక్సిడెంట్ మనం చూసాము. ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ చూసిన దగ్గర నుంచి మేము అందరం దండం పెట్టుకున్నాం అనమాట ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు. అండ్ ఇంకా లోపలికి వెళ్ళిపోతూ అంటే ఫుల్ చల్లగా తగులుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎంట్రన్స్ ఉంటుంది, నా ఫేస్లో హ్యాపీనెస్ ఫుల్. అది మేము ఎక్కేబడి ఫ్లైట్ అని చెప్పి రుద్విక్తో గట్టిగా చెవులు ఆడిస్తున్నాను. అలా ఫ్లైట్లోకి ఎంటర్ అవుతుంటే ఐ జస్ట్ ఫీల్ వావ్ వాట్ హ్యాపెండ్ అనేది ఇలాగే ఉంటుంది. ఐ హ్యావ్ జస్ట్ అని ఇలాగే ఉంటుంది అనమాట. ఆ ఫీల్ కొంతమంది ఎక్స్ప్రెస్ చేయలేదు, నాకు కూడా అలా రావట్లేదు. ఎక్స్ప్రెషన్ ఫుల్ ఉంటుంది. అండ్ తర్వాత మేము వెళ్ళిన కొన్ని సెకండ్స్కి మా మామయ్య కూడా వచ్చాడు. 1 డే ఆఫ్టర్ మామయ్య వచ్చాడు. మా మామయ్య బెంగళూరులో జాబ్ చేస్తానన్నమాట. సో అక్కడి నుంచి లీవ్ తీసుకొని నా కోసం అంటే మా కోసం వచ్చారు. ఇక నేను మా మమ్మీ అందరూ తెలుగు వాళ్ళే. చాలా రోజుల తర్వాత తెలుగు మాటలు వింటుంటే చాలా హ్యాపీగా, గుండెకి చాలా ఆనందంగా, చాలా ఎక్సైట్మెంట్తో చాలా బాగుంది. ఆ ఫీల్ అనేది ఉంటుంది కదా కొంతమందికి, అది ఇండియన్స్కి తెలీదు. ఇండియన్స్ అయ్యి వేరే స్టేట్స్ అండ్ కంట్రీస్లో దాటితే ఆ హ్యాపీనెస్ వేరుంటుంది. తెలుగు మాటలు ఉండి తెలుగు వాళ్ళు సమ్వాట్ దే ఫీల్ లైక్ వావ్, నా దేశానికన్నా నేను వచ్చినట్టే అనిపిస్తూ ఉంటుంది. మన దేశంలో మనల్ని ఎవరండి ఆపేది? ఎవరు ఆపలేరు. సో నెక్స్ట్ అందరు శారీస్ కట్టుకొని శారీస్ కట్టుకొని ఎన్ని రోజులు అనిపించింది అందరూ. మామూలు శారీస్ అనేది ఉంటుందా, పంజాబీ డ్రెస్సెస్ షీ విల్ బి ఫీలింగ్ కంఫర్ట్. అండ్ లాస్ట్ ఫ్లైట్లోకి ఎంటర్ కానీ అమ్మయ్య ఇండియా వెళ్ళిపోతున్నా అనే ఒక హ్యాపీనెస్ నా దాంట్లో తెలిసిపోయింది. అండ్ మేము ఈసారి లాస్ట్ కాకుండా మా డాడీ ఫ్రంట్లోనే చేశాడు. ఫుల్ ఇరుగ్గానే ఉంటుందండి. మా డాడీ ఈసారి ఫ్రంట్ సీట్స్ బుక్ చేశారనమాట. మా మమ్మీ డ్రెస్ దగ్గర అది ఆగిపోయింది. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దాట్. వీడియో తీయడానికి కూడా నా హ్యాండ్ బయటికి రావట్లేదు. నెక్స్ట్ ఇంకా మా నాయనమ్మను ఒక దగ్గర కూర్చోబెట్టి అటు ఇటు కూర్చోబెట్టి ఇంకా ఫైనల్గా నేను మా రుద్విక్ అయితే సీట్స్ చూసేసి ఇంకా నేను రుద్విక్ అయితే సీట్స్లో కూర్చున్నామన్నమాట. సో రుద్విక్ విండో సీట్ అండ్ నేను మధ్యలో, అండ్ నా పక్కన మా మమ్మీ కూర్చున్నారు. అండ్ రుద్విక్ అయితే యాక్చువల్గా ఫ్లైట్లో ఏముంటుందంటే ఫ్లైట్ విండో కెమెరా పెట్టి క్లోజ్ చేస్తారు కదా. మా తమ్ముడు అటు ట్రై చేద్దామన్నాడు. నువ్వు నిద్రపోయి నేను నిద్రపోయి వెంటనే బయటకు వచ్చామనుకో అంతే ఉంటుంది అమ్మ చేతిలో అని. అయితే వద్దులే ఎక్కి అని అన్నాడు. దాని తర్వాత ఇంకా దాని ముందు ఉన్న టీవీలు ఓపెన్ చేయకపోతే ఇండియన్ సైకాలజీ ఆగలేదన్నమాట. సో ఇంకా నేను రుద్విక్ మా సీట్ కంటే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాం, తాతయ్య దగ్గరికి వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఫుల్ ఎక్సైట్మెంట్. అండ్ ఫైనల్గా మా మమ్మీ వచ్చేసి మా ఇద్దరికి ఇప్పుడు కూర్చుందనమాట. బ్యాగ్ లగేజ్ అంతా పైన పెట్టి. అండ్ నేను రుద్విక్ చూడండి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు, నాకు ఫుల్ నచ్చాడు అనమాట. ఫుల్ ఎంజాయ్మెంట్. నెక్స్ట్ ఇంకా సీట్ బెల్ట్ పెట్టేసుకొని అటు ఇటు ఏదో చూసినా ఎవరో మాట్లాడుతున్నట్టున్నారు. సో ఐఎమ్ జస్ట్ సీయింగ్ దట్. అది నవ్వాను, ఏమైంది ఎందుకంత ఎంత ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నానని. ఏమైందో తెలియదు, అలా చూసిన. నెక్స్ట్ ఇక్కడ అది జస్ట్ ఆ మూమెంట్ అనేది వీడియో తీసాను. హ్యాపీనెస్ అయితే ఐ జస్ట్ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ ఇన్ మై వర్డ్స్ యూనో. ఇంక తర్వాత ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కలుద్దాం. అండ్ చలో బాయ్. అండ్ నా ఎక్సైట్మెంట్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే టేక్ ఆఫ్ అయినప్పుడు ఫుల్ ఫియర్ అనమాట. దాన్ని క్యాప్చర్ చేయలేదు అనుకుంటున్నాను. రుద్విక్ అయితే ఫుల్ ఎక్సైటెడ్. అసలు ఎంత ఎక్సైట్మెంట్ అంటే అసలు ఎప్పుడు టేక్ ఆఫ్ అవుతుందని చెప్పి నా చెవులో అన్నమాట. అసలు ఎప్పుడెప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది నాకే కొంచెం ఫియర్ వేసింది టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు. అవన్నీ నాకైతే చాలా బాగుంటాయి. మా తమ్ముడు ఉంటే చాలా నాకు ఎవ్వరు అవసరం లేదన్నట్టే అనిపిస్తుంది ఒకసారి. బోరే కొట్టదు చెప్పాలనంటే. సో నేను రుద్విక్ ఏదో గాసిప్స్ చేసుకుంటున్నాను, మంచిగా మాట్లాడుకుంటూ ఫ్లైట్ ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది. అంత ఒక ఎక్సైట్మెంట్ లేండి.
ఏంటి దండం పెట్టుకుంటున్నారా? ఫ్లైట్ అప్పుడే టేక్ ఆఫ్ అవుతుంది. సో నేను అప్పుడే జస్ట్ వేలు అడ్డం పెట్టేసిన మర్చిపోయింది. అందుకని ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు మేము ఎప్పుడైనా సరే దండం పెట్టుకోవడం అలవాటు అనమాట, క్షేమంగా వెళ్ళిపోవాలని చెప్పి. సో అందుకని అనమాట టేక్ ఆఫ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మిడ్ నైట్ దాన్ని ఏమంటారో నాకు తెలియదు, శాండ్విచ్ ఇచ్చారనమాట, పన్నీర్ శాండ్విచ్. నేనైతే ఒక మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నాను, రుత్విక్ అయితే కోక్ అనుకుంటా. మా మమ్మీ కూడా సేమ్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ తీసుకుంది. అండ్ అలాగే శాండ్విచ్ వచ్చిందనమాట, పన్నీర్ శాండ్విచ్. అదంతా సూపర్గా ఏం లేదు, ఓకేగా ఉంది. బ్రౌన్ బ్రెడ్తో ఇచ్చారనమాట. సో మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అయితే ఓకేగా ఉంది. నాకు ఎక్కువ నచ్చదు, నేను ఎందుకంటే ఎక్కువ తాగను కాబట్టి నాకు ఎందుకు చాలా కొత్తగా ఉంది. సో ఇది కూడా తాగాలి కాంప్లిమెంట్గా అని చెప్పి నేను ఇంకా అది తీసుకున్నాను అనమాట. ఋత్విక్ ఏమో నాకు కోక్ వద్దు, కోక్ అంతా అసలు గ్యాస్ అయిపోయిందని చెప్పి మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ తాగాడు. మళ్ళీ నాకు వద్దు కోకే ఇచ్చేమో వాడు ఒకటి అంటే ఒకటి తాగాడు. మళ్ళీ ఆయన కోక్ ఆయన తీసుకొని తాగాడు. దాన్ని ఇంకేం చేస్తాం, నాకు నచ్చలేదు అది, బట్ అయినా తాగా అప్పటికి ఇంకా అదొక్కటి నేను తాగాల్సి వచ్చింది. అసలు బలవంతంగా తాగాను, అది కూడా బలవంతం అనేం లేదులే కానీ బట్ బాగానే ఉంది. సో అప్పటికి ఇంకా పన్నీర్ శాండ్విచ్ పడక సో జ్యూస్తో కంప్లీట్ చేశాను అనమాట. సో ఋత్విక్ అయితే ఓకే గుందకి గ్యాస్ లేదేంటి అని అడుగుతున్నాడు. యారా నీకోసం గ్యాస్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్నీ పెట్టేస్తాను నా పదకి అంటున్నాడు. వాడు నేను సరదాగా అంటే ఇంకొక సరదా చేస్తూ ఉంటాడు. నేను మా మమ్మీ ఇదేదో మాట్లాడుకుంటూ ఉన్నాం. ఫ్లైట్లో జర్నీ కొంచెం అంత అన్ఈజీగానే ఉంటుంది, ఎందుకంటే చాలా ఫ్లైట్స్ ఉంటాయి కదా, మిడ్ నైట్ ఫ్లైట్, పైగా కరెక్ట్ సెషన్ కాదు తినడానికి. అండ్ అలాగే ఒక గుడ్ న్యూస్ చెప్పాలి, అంటే ఇది నా గుడ్ న్యూస్ అనుకుంటున్నాను, ఎందుకంటే ఈసారి రిటర్న్ కూడా నేను వీడియో ప్లాన్ చేస్తాను. ఎందుకంటే ఈసారి పాస్పోర్ట్ మా అమ్మమ్మకు కూడా పెట్టాం కాబట్టి సో రిటర్న్ బ్లాగ్ మీ ఋత్విక్ అండ్ మై అమ్మమ్మ, మై మామ్. సో అమ్మమ్మ కూడా వస్తుంది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది, మా అమ్మమ్మని కూడా తీసుకెళ్తున్నాను. ఇది ఫస్ట్ కంట్రీ అనమాట, ఫస్ట్ కంట్రీ కాబట్టి ఐఎమ్ రియల్లీ హ్యాపీ. సో మా అమ్మమ్మ పక్క స్టేట్ దాటి రావడానికి మా తాతయ్య పర్మిషన్ తీసుకునేది, అలాంటి ఇక్కడికి రావడానికి ఒమేగాడు మేము అసలు చేసిందంటూ ఏమీ లేదు. అడుగుతూనే ఉన్నాం, తాతయ్య ప్లీజ్ తాతయ్య 1 month ఉంచుకోవడం, అంతకన్నా ఎక్కువ రోజు మా ఇంట్లో అస్సలు అంటే అస్సలు ఉంచుకోవాలి అది ఇది అని చాలా చెప్పాను మా తాతయ్యకి. ఫైనల్గా ఒప్పుకున్నారు. ఇంకా ఒప్పుకున్న తర్వాత ఇంకా చాలా హ్యాపీగా ఉండే అనమాట, ఫుల్ హ్యాపీ. అమ్మమ్మ కూడా వస్తుంది మాతో పాటేనని. నాకేమో ఫుల్ నిద్ర మప్పులో ఉండేసరికి నాకు ఏమవుతుందో అని జస్ట్ రికార్డ్ ఆన్ చేయాలి కదా అని చెప్పి రికార్డ్ ఆన్ చేశాను అనమాట. సో అలా ఇంకా నేను ఋత్విక్ మాట్లాడుకుంటూ ఒకసేపు వీడియో తీసాను. ఫైనల్గా మేమైతే హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయాం. ఆ హైదరాబాద్ ల్యాండ్ అయినప్పుడు ఆ దిగే మూమెంట్ ఏదైతే ఉందో అదంతా సూపర్ అన్నమాట. ఇంకా రాగానే వీల్ చైర్ వాళ్ళు వచ్చేసారు. ఇంకా మా నాయనమ్మని తీసుకొని ఇంకెంత దూరం నడిచామంటే ఒమేగాడ్ ఇమిగ్రేషన్కి చాలా టైమే పట్టింది. సరే తర్వాత వీల్ చైర్ ఉన్న వాళ్ళకి ఫస్టే తీసుకెళ్లారనమాట. సో పార్ట్ 2లో చూద్దాం మరి. బాయ్ గాయ్స్. Part 2 for wait.